నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆడియో మంచిగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నాన్న కష్టపడి యాపిల్కి మారి ఫ్రెండ్తో అప్పు బత్తాయించి మరి చేస్తున్నాం. సో అందుకే మీకు ఆశ ఉంటుంది, ఎక్కువ ఫీల్ అవ్వద్దు, ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ కొంచెం తేడా పడతాయి. నెక్స్ట్ 40. ఇది రెఫర్స్ టు గ్రామ న్యాయాలయ యాక్ట్. యాజ్ పర్ ది యాక్ట్, గ్రామ న్యాయాలయాస్ కెన్ హియర్ ఓన్లీ సివిల్ కేసెస్ అండ్ నాట్ క్రిమినల్ కేసెస్. ఓన్లీ ఉందో నాకు తెలియదు, ఫిక్స్ తీసేస్తా. ది యాక్ట్ అలౌస్ లోకల్ సోషల్ యాక్టివిస్ట్స్ యాజ్ మీడియేటర్స్. యాక్ట్ అలౌస్ లోకల్ సోషల్ యాక్టివిటీస్ మీడియేటర్స్ అయ్యి ఉండొచ్చు. మీడియేటర్లు ఏముంది మరి, పెద్ద పెద్ద మనుషులు లేకపోతే పంచాయతీ చొక్కా నీరు పడి పెద్ద మనుషులు కూర్చోబెట్టి బెత్త వేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్ మీకు తెలియపోయినా సరే, మీకు తెలుసా తెలీదా, ఫాలో ది ప్రాసెస్. మీకు తెలుసా తెలియదు, తెలియనప్పుడు ఓన్లీ ఉంది ఎక్స్ట్రీమ్ తీసేయండి. అంతేగాని ఏమో ఏమో అనుకుంటే ఏమో అవుతుంది అది. సో 40th మనం 2 ఓన్లీ పడుతున్నాం. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బాంబే, అంతే. నెక్స్ట్ 41. విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ TPP, consider the following statements. It is agreement among all the Pacific Rim countries except China. అదేం పాపం చేసింది, ఆల్ కంట్రీస్ అంట. నాకు తెలుసా తెలియదు, తెలియనప్పుడు ఆల్ తీసేస్తా. ఇట్ ఇస్ స్ట్రాటజిక్ అలయన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఓన్లీ. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఓన్లీ 2 డెఫినెట్లీ తీసేస్తా. ఇట్ ఇస్ అగ్రిమెంట్ అమంగ్ ఆల్ ది పసిఫిక్ రిమ్ కంట్రీస్ ఎక్సెప్ట్ చైనా. నాకు ఎందుకు నేదర్లాండ్కి వెళ్తాను నేనైతే. మీరు అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఢిల్లీ. తెలుసా తెలీదు, తెలియనప్పుడు ఆల్ తేడా కొడుతుంది. ఇన్స్టింక్ట్ కూడా చెప్తుంది, ఎక్స్ట్రీమ్షన్ కూడా చెప్తుంది. సో తీసేయండి, అంతేగాని నేదర్లాండ్ యూజువల్ మనం కూడా వెళ్దాం, బట్ కొన్నిసార్లు తప్పదు, పరిస్థితులు రిస్క్ తీసుకోవాలి. ఇన్స్టింక్ట్ కూడా చెప్తుంది కాబట్టి ఫాలో ది ఫస్ట్ ఇన్స్టింక్ట్. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ద ఇండియా ఆఫ్రికా సమ్మిట్ హెల్డ్ ఇన్ 2015 వాజ్ ది థర్డ్ సచ్ సమ్మిట్. థర్డ్ అంత స్పెసిఫిక్ గా చెప్పారు. 2015 అంటా నాకు తెలియదు, డౌటే, తీసేస్తాను నేనైతే. వాజ్ ద యాక్చువల్ ఇనిషియేటెడ్ బై ది జవహర్లాల్ నెహ్రూ 2051. టు బి ఫ్రాంక్ నాకు అది కూడా తెలియదు. నేను ఇది 2 తీసేస్తాను, 2 ఫ్యాక్ట్స్ కాబట్టి నేను ఏదైనా వెళ్తాను. మీరు 42 అఫీషియల్ ఆన్సర్ ఏకి వెళ్తున్నా. అఫీషియల్ ఆన్సర్ ఏ అంట. ఎందుకు ఇనిషియేటెడ్ బై అయితే పక్కా రాంగ్ ఉంది, నాకు 2 రాంగ్ అనిపిస్తుంది. బట్ ఇనిషియేటెడ్ బై పక్కా రాంగ్, బై అన్నది. ఓకే, సో 1 థర్డ్ సబ్మిట్ అన్నాడు. మేబీ నేను నీదర్ నార్క్ అయితే జనరల్ వెళ్ళను, సో రిస్క్ తీసుకుని ఏకి వెళ్తున్నా. నాకైతే 2 ఫ్యాక్ట్స్ 2 పోతాయి. అదే చేసింది ఏం లేదు. ఇన్స్టిట్యూట్ 2 సార్లు చెప్పింది, 41 కరెక్ట్ అయింది, 42 పోయింది. ఇట్స్ ఓకే, పాజిటివ్ తో హ్యాండ్ అయ్యాను. 43. With the purpose of the marginal cost of lending rate, MCLR. What is the purpose of MCLR? Marginal cost fund based lending rate అంటే అదే ఒక దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయడం, అదే కదా. గైడ్లైన్స్ హెల్ప్ ఇంప్రూవ్ ది ట్రాన్స్పరెన్సీ మెథడాలజీ ఫాలోడ్ బై బ్యాంక్స్ ఫర్ డిటర్మైన్ ఇంట్రెస్ట్ రేట్స్, అంతే నాలెడ్జ్ అది. ది గైడ్లైన్స్ హెల్ప్స్ ఇన్షూర్ అవైలబిలిటీ బ్యాంక్ క్రెడిట్ అట్ ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ ఆర్ ఫేర్ టు ది బారోవర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్స్. కరెక్టే కదా. హెల్ప్ చేసింది, డైరెక్ట్ హెల్ప్ చేసింది, ఇండైరెక్ట్ హెల్ప్ చేసింది, 0.0001% హెల్ప్ చేసిన హెల్ప్ చేసింది. ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్, ఇది మన NTR అది. సో 43 అఫీషియల్ ఆన్సర్ కూడా సి, అంతే. నెక్స్ట్ 44. వాట్ ఈస్ ఆర్ యూనిక్ అబౌట్ కరై క్యామెల్? అది ఈదుతుందంట. క్యాబులా స్విమ్మింగ్ అప్ టు 3 kilometers. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, అది కొత్తగా ఇచ్చాడు అంటే మోస్ట్ అయి ఉండొచ్చేమో. ఒక్క క్యామెల్, అన్ని క్యామెల్స్ ఒక్క క్యామెల్ 3 kilometers ఇదినట్టే. అదే కదా, బాహుబలి ఒకడు ఎక్కేలే, కొండ ఎక్కేలే, అర్థం హ్యూమన్స్ అందరు ఎక్కినట్టే, అంతే. సర్వైవ్స్ బై గ్రేజింగ్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. ఇక్కడ బై ఉంది కానీ సర్వైవ్స్. పాపం క్యామెల్ ఏం తింటది, మీట్ తింటదా, ఆకులు అలములు తింటది. నాకు నాలెడ్జ్ తెలుసు కాబట్టి మ్యాంగ్రోవ్స్. సీ వాటర్ అన్నాడు, మ్యాంగ్రోవ్స్ అన్నాడు, 2 మ్యాచ్ అవుతున్నాయి. యా, అంటే ఆ 2 లింక్ స్టేట్మెంట్. అది ఇట్ లీవ్స్ ఇన్ ద వైల్డ్ అండ్ కెనాట్ బి డొమెస్టికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన తెలియపోయినా కెనాట్ బి మాత్రం తీసేస్తాయి. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అది. ఇది ఒక్క డొమెస్టికేట్ చేసుకుని అయిపోయింది కదా. పిల్లలు కూడా డొమెస్టికేట్ చేస్తున్నారు, క్యామెల్ చేయలేదు. అదే కదా. సో 3 అయితే డెఫినెట్లీ తీసేస్తాం. చూడండి 44లో ఇన్ కేసు అంటే ఇంకా ఆ ఇయర్లో అడిగింది మాత్రం మీద అడగల. మీకు 3 తెలుసా కదా తెలియదు, కామన్ సెన్స్ అడిగాడు. 3 డెఫినెట్లీ తీసేస్తే అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. 45. Recently, our scientists have discovered a new and distinct species of banana plant which attains a height of about 11 meters and has orange-colored fruit pulp. In which part of the India has it been discovered? In తెలియపోతే అండమానే.
అండమాన్, నార్త్ ఈస్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఈ మూడు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ నార్త్ ఈస్ట్ కూడా ఉందా? బీసీ తీసిండి వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళు. ఫస్ట్ ఏఆర్సి స్పీసెస్ ఆఫ్ బనానా ప్లాంట్ విచ్ హైట్ అబౌట్ 11 meters, ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్. అరే ఐ విల్ గో ఫర్ ఏ. అండమానే. అది అండమాన్ పెట్టకపోతే మనం అండమాన్కి పోతాం. అండమాన్ 45 అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఏం తెలియపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్డీలో కన్ఫ్యూజ్ అయ్యారు. అండమాన్ నార్త్ ఈస్ట్ ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఏఆర్డీలో ఏకి వెళ్తాం. వాడు అంత స్పెసిఫిక్ గా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అన్నాడు. ఇంత స్పెసిఫిక్ గా ఈక్వటోరియల్ ఫారెస్ట్ అవ్వకూడదా, డిసిడీస్ ఫారెస్ట్ అవ్వకూడదా? ఎందుకంటే అన్ని ఉండొచ్చు కదా. 46 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఐఎన్ఎస్ అస్త్రధారిణి? అస్త్రధారిణి అస్త్ర అంటే అస్త్రాన్ని ధరించింది. ఓకే. యాంఫిబియస్ వార్షిప్, న్యూక్లియర్ పవర్ హెడ్, సార్ న్యూక్లియర్ టార్పిడో లాంచ్, న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయితే కాదు, ఇది విక్రాంత్ మనకు తెలిసిన నాలెడ్జ్. న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్, యాంఫిబియస్ వార్షిప్. టు బి ఫ్రాంక్ నాకు తెలీదు. బిఆర్డీలో న్యూక్లియర్ పవర్ అస్త్రాన్ని ధరించింది టార్పిడో. అది టార్పిడో ఇస్ వెపన్. అది కరెక్టా? యాంఫిబియస్ వార్షిప్ అస్త్రం అంటే ఏదో ఒక వెపన్ గురించి మాట్లాడేది. న్యూక్లియర్ పవర్ లో వెపన్ గురించి ఏమేమి చెప్పలేదు, ఓన్లీ టార్పిడో దగ్గర మాత్రం వెపన్ గురించి చెప్తున్నాడు. నేనైతే మాత్రం బిఈడిలో కూడా బీకి వెళ్తా, బట్ అదే అంటే లైక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండేవే రెండు, అది స్టార్ట్ అయ్యేది. అదే డి తీసేసా అంటే స్టార్టింగ్ న్యూక్లియర్ పవర్ స్టార్ట్ అయ్యాయి కదా, అక్కడితో కూడా బీకి వెళ్ళాయి అనమాట. ఇంకోటి చరణ్, ఇప్పుడు ఇక్కడ ఏం ఇవ్వలేదు, బట్ ఒకసారి హిందీలో చూడు, ఇక్కడ బ్రాకెట్ లో ఇట్లా ఇచ్చింది చూడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా బ్రాకెట్ లో ఇచ్చింది అనుకో, జనరల్ ఇది రైట్ ఉంటుంది. రికవరీ క్లియర్ ఇచ్చేసాడు రా. ఏంటన్నాడు, రికవరీ ఇచ్చేసాడు అన్న హిందీలో. సో అన్ని టర్మ్స్ వచ్చినప్పుడు హిందీలో కూడా చదువుకున్నామా. మధ్యలో ఏదైనా ఇట్లా బ్రాకెట్ లో పెట్టి స్పెషల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో, అది రైట్ కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. లేకపోతే ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేసారు అనుకో, మళ్ళీ కోర్టుకి వెళ్తారని. అది 46 అఫీషియల్ ఆన్సర్ సి అంట. ఏం తెలియపోయినా సరే వెపన్ గురించి మాట్లాడదు. అస్త్రం అంటే వెపన్ గురించి మాట్లాడిన సి ఒక్క దగ్గరే, న్యూక్లియర్ పవర్ దగ్గర ఏ స్పెషల్ మెన్షన్ ఆఫ్ ఎక్కడ ఏం లేదు. యాంఫిబియస్ అంటే వెపన్ కూడా కాదు. నెక్స్ట్ 47 వాట్ ఈస్ గ్రీస్ లైట్నింగ్ 10 recently news? What is Grease Lightning 10 recently news? GL10 recently news. నాకు తెలుసా తెలీదు. తెలియనప్పుడు గ్రీజ్డ్ లైట్నింగ్ చదువుకుందాం. ఎక్కడ ఉన్నాయి గ్రీజ్డ్ లైట్నింగ్? ఎలక్ట్రికల్ ప్లేన్ టెస్టెడ్ బై నాసా. ఎలక్ట్రికల్ ప్లేన్ అవుదాం. అందులో లైట్నింగ్ ఏముంది? సోలార్ పవర్ 2-seater ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్డ్ బై జపాన్. అందులో గ్రీజ్ లైట్నింగ్ ఏముంది? స్పేస్ అబ్జర్వేటర్ లాంచ్డ్ బై చైనా. చైనా ఎందుకు ఇంగ్లీష్ పేర్లు పడుతుంది, తీసేయండి తప్పలేదు. రీయూజబుల్ రాకెట్ డిజైన్ బై ఇస్రో. తెలిస్తే మనం డెఫినెట్లీ తెలిసేది. అది సిడి తీసేద్దాం. ఎలక్ట్రికల్ ప్లేన్ టెస్ట్ బై నాసా. సోలార్ పవర్ 2-seater ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ బై జపాన్ జపనీస్ నేమ్లు పెట్టుకుంటారు కదా, నాకు ఎందుకో. ఐ గో ఫర్ ఏ. ఇంగ్లీష్ నేమ్ గ్రీస్ లైట్నింగ్. ఏ 47 అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఎస్. నెక్స్ట్ 48 with reference to initiative for nutritional security through intensive millet promotion. అమ్మో ఇంత పెద్ద పేరు ఉంది. న్యూట్రిషనల్ ఎయిమ్స్ టు తీసేయండి, కరెక్ట్ అయిపోద్ది. ఎయిమ్స్ టు డెమోన్స్ట్రేట్ ఇంప్రూవ్ ప్రొటెక్షన్ సర్వీస్ టు డెమోన్స్ట్రేట్ వాల్యూ అడిషన్ టెక్నిక్స్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మేనర్ విత్ క్లస్టర్డ్ అప్రోచ్. అంత చదువుకుని డెఫినెట్లీ ఉండే ఉంటుంది. మళ్ళీ 2-3 సార్లు చదవనిపిస్తుంది అంటే బుక్ ఇస్తుంది, లేపేయండి. పూర్ సుమ్మూర్ అది కరెక్ట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ పూర్ స్మాల్ మార్జినల్ అండ్ ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ లార్జర్ గ్రేటర్ యూజువల్లీ తప్పు అంటే తీసేస్తున్నాం. నెక్స్ట్ an important objective of this scheme is to encourage the farmers of commercial crops to shift to millet cultivation, offering them free kits of critical inputs of nutrients. యూజువల్ అయ్యి ఉండొచ్చు. ఫ్రీ అనేది డౌట్ పడుతుంది. ఇంత సపోర్ట్ చేసేంత సీన్ లేదు. మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది. ఓకే. ఫార్మర్స్ అక్కడ కమర్షియల్ క్రాప్స్ తీసేసి మిల్లెట్స్ వేయించాల్సి సీన్ లేదు. కమర్షియల్ క్రాప్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ రెవెన్యూ. ఫ్రీ క్రెడిట్స్ క్రిటికల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు నువ్వు తేడా కొట్టింది. ట్రాక్టర్ ఫ్రీకి ఇచ్చలేరు కదా, సో దాని ద్వారా డౌట్ పడుతుంది, తీసేస్తా. సో ఐ విల్ గో ఫర్ 1 only. ఇఫ్ ఇట్ ఇస్ 1 only ఉందా, ఐ విల్ గో ఫర్ ఏ. ఐ వెంట్ విత్ బాంబే. సిసి అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. ఒకసారి ఆగుదాం. అగైన్ మై ఫ్రెండ్స్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.